హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మార్నింగ్ కిషన్ రెడ్డి గారు నాకు ఒక వీడియో ఫార్వర్డ్ చేశారు. అది చూశాను. నాకు నిన్న కూడా కాల్ చేశారండి కిషన్ రెడ్డి గారు. సో, నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. నేను ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పేసి. సో, అలాగే నేను నా పవర్ ఆఫ్ మెడిటేషన్ ఛానల్‌లో వీడియోలు పెట్టాను. సో, నాకు అంటే ఒక అమ్మాయికి పిఎంసి ఛానల్‌లో అన్యాయం జరిగింది కాబట్టి, వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను ఆ వీడియోలు పెట్టడం అనేది జరిగింది. నేను ఎక్కడ పిఎంసి ఛానల్‌ని బ్లేమ్ చేయలేదు. పిఎంసి ఛానల్ యాజమాన్యం వాళ్ళు తప్పు చేస్తున్నారని మాట్లాడాను. అండ్ దాన్ని సరి చేసుకోవాలని, కరెక్ట్ చేసుకోవాలని ఒక డిసిప్లిన్ ఉండాలని మాట్లాడాను. ఇంకొకటి కిషన్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే, అమ్మాయిలకి అన్యాయం జరిగితే మేము ఆ కమిటీ వేస్తున్నాము, తీసుకుంటాము చట్టపరమైన న్యాయాలు. మరి ఈ అమ్మాయిలకి అన్యాయం జరిగితే తీసుకుంటాము అని అన్నప్పుడు, మరి ఒక అమ్మాయికి పిఎంసి ఛానల్‌లో ఒక అమ్మాయికి ట్రాపింగ్ జరిగింది అని చెప్పి సొసైటీ మెంబర్స్ దగ్గర చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేశారు? ఆ అమ్మాయికి మీరు న్యాయం చేసుంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేదా? ఫస్ట్ పాయింట్. అండ్ అదే లాస్ట్ 2024 డిసెంబర్లో ద గ్రేట్ ఆనంద్ గారు, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ గారు, చంద్ర గారు నా దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టి, విశాలాక్షి దయచేసి మీరు తీసుకోండి, కంప్లైంట్ వాపస్ తీసుకోండి, ఎందుకంటే నవకాంత్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మిగిలిన మా విషయాలన్నీ బయట పెడతామని బెదిరిస్తున్నాడు. సో దయచేసి ఇది ఇక్కడితో ఆపేసి నువ్వు కంపెన్సేషన్ ఇస్తాము, నీకేం కావాలో చెప్పు అని నన్ను అడగడం కూడా జరిగింది. నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోను, నాకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగిందండి. సో అట్లా నాకు వాళ్ళు మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత కూడా నేను సైలెంట్గానే ఉన్నానండి. సో ఇంకోటి ఏంటంటే, మధ్యలో పిఎంసి ఛానల్ ఎందుకు వచ్చిందంటే, అదే పిఎంసి ఛానల్లో బాలకృష్ణ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, నవకాంత్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి లావాదేవీలు జరిపినా కూడా మాకు సంబంధం లేదని చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు పిఎంసి ఛానల్ నుంచి ఒక లెటర్ హెడ్ని నవకాంత్కి బెయిల్ ఇప్పించడానికి ఎందుకు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా అని అడగచ్చు. ఎందుకంటే పక్కన నేనే ఉన్నాను. పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఇంట్రగేషన్ చేస్తున్నప్పుడు పిఎంసి ఛానల్ వాళ్ళు నాకు ఒక లెటర్ సపోర్ట్ చేస్తూ ఇవ్వడం జరిగిందని నవకాంతే మెన్షన్ చేశాడు. ఓకే, దట్ ఈస్ ద వన్ మోర్ పాయింట్. ఒక ఆడపిల్ల గత 8-9 నెలల నుంచి తనకి పిఎంసి ఛానల్లో అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ అమ్మాయికి న్యాయం చేయలేని పెద్దవాళ్ళు మిగిలిన ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను పత్రిజీ గారు నాకు ఒక విషయం చెప్పారు, ఆడవాళ్ళని కాపాడతావా అని చెప్పి. నేను జస్ట్ సార్ నాతో అన్నారని చెప్పి నేను ఆ వీడియోలో అన్నాను. అంతేగాని నేనేదో ఉద్యమాలు ప్రారంభించేసినట్టు, నేనేదో ఒక లీడర్గా ముందుకు నించుని ఉద్యమాలు ప్రారంభించేసినట్టుగా ఫీల్ అయిపోయి, నేనెక్కడ ఆధిపత్యం అథారిటీ చలాయిస్తానేమో అని చెప్పి భయపడిపోయి, సో కడతాల్ మాధవి గారు సార్ నాకు ఆ బాధ్యతలు అప్పగించారు, నేను చూసుకుంటున్నాను అన్నారు. సంతోషం అండి, తప్పకుండా. ఎవరైనా సరే మన సొసైటీ, ఇది మన ఫ్యామిలీ అన్న తర్వాత, మన ఫ్యామిలీలో ఒక సమస్య వస్తే మనలోని సమస్యను పరిష్కరించుకుంటామా, లేకపోతే బయటికి వెళ్ళి దాన్ని రచ్చ చేస్తామా? ఒక అమ్మాయి సమస్యని సంస్థలో ఒక ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తే వాళ్ళు పట్టించుకోకపోతే బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ని మీరే కల్పించారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే సిచ్యువేషన్ని మీరే కల్పించారు. ఇంకొకటి, వాడిని తీసేసాము అంటున్నారు కదా, నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి. నాకే కాదు, పిఎస్ఎస్ఎం మూమెంట్ అందరికీ కూడా, కిషన్ రెడ్డి సార్ మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, ప్రూఫ్స్తో సహా నాకు కావాలి. నవకాంత్ తీసేసాము, నవకాంత్ ఛానల్కి రావట్లేదు అన్నారు. సో వాడు ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాడు ఛానల్కి. వాడికి శాలరీ కూడా అంటే ఆన్లైన్ రూపంలో ఇస్తే తెలిసిపోద్దని చెప్పి క్యాష్ రూపంలో ఇస్తూ ఉండొచ్చు. సో ఇది నా డౌట్ అండి. దీన్ని మీరు ఏ విధంగా ప్రూఫ్ చేస్తారు? నాకు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అంటే అది పబ్లిక్ సంబంధించింది, దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, డైరెక్టర్లు అందరూ ఆమోదం ఉంటుంది, కొన్ని లెటర్స్ మీద సైన్ పెట్టడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పొద్దు. దీన్ని వీడియో రూపంలో మీరు కిషన్ రెడ్డి సార్ మీరు బాధ్యత వహించారు కాబట్టి, నవకాంత్ పిఎంసి ఛానల్లో లేడు అని చెప్పి మీరు ప్రూఫ్స్తో సహా నాకు చూపించగలిగితే, ఓకే, పిఎంసి ఛానల్కి నవకాంత్కి ఏం సంబంధం లేదు అని ఒక క్లారిటీ ఇస్తే,
సో నేను ఇక మీదట ఈ వీడియో చేయను. నెక్స్ట్ పాయింట్, పిఎంసి వాళ్ళు నవకాంత్కి బెయిల్ నుంచి రావడానికి ఒక లెటర్ హెడ్ని పాస్ చేశారు. దాన్ని కూడా ఫేక్ అని మీరు ప్రూఫ్ చేయగలిగితే నేను ఇంక దీని గురించి మాట్లాడను. ఇంకో విషయం ఏంటంటే, మాధవి గారు మీరు చక్కగా మేము పత్రి సార్ నాకు బాధ్యత అప్పగించారు అని అన్నప్పుడు, ఒక పత్రిజీ గారు నిజంగా చెప్పాలంటే అంత బాధ్యతలు అప్పగిస్తే మన దాన్ని మరి ఇంకెంత అవేర్నెస్తో ఇంకెంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలండి. ఒక వీడియో పెట్టారు, ఎవరికైనా ఆడవాళ్ళకి ప్రాబ్లం వస్తే నేను చూస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పారు. చాలా చక్కగా వీడియో పెట్టారండి మాధవి అక్క. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఎందుకంటే ఒక లీడర్షిప్ తీసుకుని ఒక సమస్యని పరిష్కరించడం అనేది అది చాలా గొప్ప విషయం. అండ్ అలాగే ఒక ఆడపిల్ల గత 8-9 నెలల నుంచి పోరాడుతూ ఉంటే సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఈ ఒకరి వైపే వింటూ సో ఒకరి వైపే సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారండి? దాన్ని నాయకత్వం అంటారా? మీరు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తున్నట్టు చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు ఇది స్పిరిచువల్ సంస్థ కదా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము, పోలీస్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని అన్నప్పుడు ఎవరికి ఎవరు ఒక సంస్థని బయట పెట్టుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. ఓకేనా? ఒక అమ్మాయి పరువుని తీసుకువెళ్ళి వేరే ఛానల్లో పెట్టినప్పుడు ఆ అమ్మాయి యొక్క లైఫ్నే మీరు ఇచ్చేసేసరే మరి పిఎంసి ఛానల్ యాజమాన్యాన్ని ఏమని చెప్పాలి? అండ్ కిషన్ రెడ్డి గారు నాకు నిన్న కాల్ చేశారు, అమ్మ నేను నీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి. చాలా అంటే సపోర్టింగ్ మీన్స్ ఇట్లా ఉమామహేష్ గారు కూడా ఏదో వీడియో చేయబోతున్నారంట. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేశాడు, నేను బహిరంగంగా బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నాను, అదే నవకాంత్ గాడు కొంతమందిని అడ్డు పెట్టుకుని వాళ్ళ చేత మాట్లాడిపిస్తున్నాడు. వాడెందుకు బయటికి రావట్లేదు? తప్పు చేశాడు కాబట్టి బయటికి రావట్లేదు. ఓకే, నిజంగానే ఇప్పటికీ కూడా ఒక ఛాన్స్ ఉంది పిఎస్ఎస్ఎం మూమెంట్ మన పిఎంసి యాజమాన్యం వాళ్ళకి. ఇప్పటికైనా నేను ఒక మాట అన్నాను నిన్న కిషన్ రెడ్డి గారితో, సార్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, కూర్చోబెట్టండి, ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్పాను. అంతేగాని ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకోవడం, తప్పుగా మాట్లాడాలు, అసలు ఆ స్నేహకి ఏం తెలుసండి నా గురించి అంత తప్పుగా మాట్లాడడానికి? ఒక ఆడపిల్లని ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే చూడండి దానికి పర్యవసనాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు అలా రాజ్ టీవీ న్యూస్లో అలా పెట్టినప్పుడు నాకు అంటే నేను ఎంత మెడిటేటర్ అయినా ఎంత నిశ్చల స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు అలా చేసేసరికి నాకు నిజంగా ఈ లైఫ్ ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానండి. నిజంగా చచ్చిపోదాం అనుకున్నా, ఎందుకు ఈ లైఫ్ అనుకున్నా. సో అలాంటప్పుడు అంటే ఒక అమ్మాయి పరువుని తీసుకెళ్ళి బజార్ను పడేశారు వాళ్ళు, పిఎంసి యాజమాన్యం వాళ్ళు. నేను చనిపోదాం అనుకున్నప్పుడు నాకు ఈ థాట్స్ వస్తున్నప్పుడు నిజంగా పత్రిజీ గారి ఎనర్జీ నన్ను నడిపిస్తుందండి, కాపాడుతోంది. ఆ టైంలో నాకు వరలక్ష్మి గారు ఎందుకో ఆయన ఆ మేడం సడన్గా నాకు కాల్ చేశారు. నేను కూడా ఆ మేడంకి ఏం కాల్ చేయలేదు. నాకు కాల్ చేసి చెప్పారనమాట, అమ్మ ఎలా ఉన్నావు అని చెప్పేసి. నాకు నీ వీడియో వచ్చింది, ఇలా రాజ్ న్యూస్లో చూశానంటే, నీకేం కాదు నేను ఉన్నాను, నేను మాట్లాడతానని చెప్పి ధైర్యం చెప్పి మాట్లాడారు. అదే ఆవిడ దగ్గర నుంచి నాకు కాల్ రాకపోతే నేను సూసైడ్ చేసుకుని ఉంటే దానికి పిఎంసి మేనేజ్మెంట్ వాళ్ళు, చంద్ర గారు, స్నేహ, మాధవి గారు బాధ్యత వహించేవాళ్ళు నా చావుకి. ఒక అమ్మాయిని ఇంత చిత్రహింసలు పెడుతూ ఒక సొసైటీలో పిఎంసి యాజమాన్యం వాళ్ళు, పిఎస్ఎస్ఎం సొసైటీని అనట్లేదు, పిఎంసి యాజమాన్యం వాళ్ళు ఇంత చిత్రహింసలు గురి చేస్తూ ఆ అమ్మాయి చావుకి కారణమైతే ఏం చేస్తారు మీరు? ఇది మనలో మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అని చెప్తున్నప్పుడు ఎందుకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడకుండా ఆ అమ్మాయి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ని ఎందుకు కల్పించారు అంటాను నేను. సో ఇప్పటికైనా సరే నేనేమంటున్నానంటే, ఎవరైనా సరే కోర్టు పోలీసులు అంటే చాలా భయపడతారండి, ముందుకు ఎవరు రారు. అందుకే నవకాంత్ చేత ఏ ఆడవాళ్ళైతే బలి కాబడ్డారో, వాడి యొక్క కామానికి ఎవరైతే ఆడవాళ్ళు బలి కాబడ్డారో వాళ్ళు భయపడ్డారు. పోలీసులు కోర్టులు ఏం తిరుగుతాంలే,
ఇవన్నీ ఏం తిరుగుతాం అన్న ఒక భయంతో వాళ్ళు ముందుకు రాలేదు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. కోర్టులు పోలీసులు అంటే ఎవడు తిరుగుతాడు ఏంటని చెప్పేసి. సో మీరు ఇప్పటికైనా సరే పిఎంసి ఛానల్ యాజమాన్యం వాళ్ళు యాక్షన్ తీసుకుని నిజంగా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ అమ్మాయికి మీరైనా ఇప్పుడు ఎటువంటి న్యాయం చేస్తారు అనేది ఆలోచించి చెయ్యండి. ఈ విషయం నేను మీకు ఫోన్లో కూడా చెప్పచ్చు కిషన్ రెడ్డి సార్. బట్ మీరు బహిరంగంగా వీడియో చేసినప్పుడు నేను కూడా వీడియో దూరంలో పబ్లిక్ రూపంలో తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నాతో శివప్ప సార్ వీళ్ళందరూ ఏమన్నారంటే, ఒక ఛానల్లో సార్ ఒక అమ్మాయికి ట్రాపింగ్ జరిగితే సో అది పబ్లిక్ అవుతుందా పర్సనల్ అవుతుందా అని అడిగితే అది పబ్లిక్ అవుతుందమ్మా అని అన్నారు. ఆయనే కాదు, మీరు ఏ లాయర్ని అడగండి లేకపోతే అంటే పెద్ద పెద్ద వాళ్ళని అడగండి, సో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, అది పబ్లిక్ ఇష్యూ. ఒక పబ్లిక్ ఇష్యూని మీరే తీసుకెళ్ళి వేరే ఛానల్లో పెట్టుకుని మీరే సంస్థ పరువు పాడు చేస్తూ ఉంటే ఎట్లా అండి? పత్రిజీ గారు ఇప్పటికీ నేను చెప్తున్నాను, పత్రిజీ గారు బాధ్యతలు అప్పగించారు అంటే సరిపోదండి. మాధవి మేడం, పత్రిజీ గారు బాధ్యత ఏదైతే మీకు ఆ బాధ్యత అప్పగించారో దానికి మీరు 100% న్యాయం చేస్తున్నారా? ఇప్పుడు నాకు న్యాయం చేయండి, మీరు అడుగుతున్నా. ఒక అమ్మాయికి న్యాయం చేయండి. ఇప్పటికి కూడా అమ్మాయి ఇష్యూ వస్తే మేము న్యాయం చేస్తామంటున్నారు కదా. మరి పర్సనల్ ఇష్యూ అన్నప్పుడు మరి చంద్ర గారు స్నేహ గారు వెళ్ళి ఎందుకు మాధవి గారు వెళ్ళి పక్క ఛానల్కి వెళ్ళి ఇచ్చారు? అమ్మాయిని ఎట్లా అంటే మొత్తం ఇచ్చేసి పడేస్తున్నారు. ఆ అమ్మాయి చావుకు మీకు కారణం అవుతారా ఏమైనా చేసుకుంటే? పత్రిజీ గారు ఒక ఎనర్జీస్ కాపాడుతున్నాయేమో తెలియదు కానీ లక్కీగా వరలక్ష్మి గారు కాల్ చేయడం, వెళ్ళడం, ఆ వీడియో చేయడం అనేది జరిగిందండి. అందులో అంతకుమించి ఇంకేం లేదు. అంటే పక్క ఛానల్కి వెళ్ళి పిఎంసి ఛానల్ ఉంటుండగా పక్క ఛానల్కి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి పిఎంసి యాజమాన్యానికి? ఈ బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయండి. బెదిరింపు కాల్స్, ఒక అమ్మాయిని ఒక పత్రిజీగా నేను నమ్ముకుని ఒక సంస్థలోకి వచ్చిన అమ్మాయికి న్యాయం చేసేది ఇదేనా మీరు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో ఇప్పటికీ మించిపోయింది లేదు. న్యాయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు, దీన్ని రచ్చకీడ్చుకోవాలనుకున్నా కూడా మీ ఇష్టమే. కానీ ఇప్పుడు ఏదైతే మేము అమ్మాయిలకి న్యాయం చేస్తామో అని ముందుకు వచ్చారో కిషన్ రెడ్డి సార్, మాధవి గారు, సో ఇప్పుడున్న అమ్మాయికి న్యాయం చేయండి. న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, న్యాయం చేయండి అని చెప్తున్నాను. సో దయచేసి పత్రిజీ గారండి, నిజంగా చెప్పాలంటే పత్రిజీ గారు లాస్ట్ మూమెంట్ వరకు ఒక్క రూపాయి కూడా ఆయన చేతిలో లేకుండా, ఒక్క రూపాయి ఆయన జేబులో లేదండి. ఆయన ఒక్క రూపాయి కూడా జేబులో లేదు ఆయనకి. మహారాజులా బ్రతికారు. అలాంటి మహారాజు స్థాపించిన ఈ సంస్థని ఇలాంటి వెధవ పనులు చేస్తూ అని తెలియజేసిన ఒక అమ్మాయి మీద ఇలాంటి అభాండాలు వేస్తూ ఇంత చిత్రహింసలకి గురి చేస్తున్నారే, మీరు కూడా ఒక పిరమిడ్ మాస్టర్స్ అయినా అని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఆలోచించండి. అలాంటి తప్పు చేసిన కామాంధుడిని వదిలేసి, నేను ఇంకో విషయం కూడా చెప్పాను, కిషన్ రెడ్డి గారికి చెప్పాను, అక్కడ కర్తాల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ చెప్పాను. సార్, నవకాంత్ గారు విల్లాలో కూడా తప్పుడు పని చేస్తున్నాడు, ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. సరే, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఉంటారని చెప్పి, దానికి నేను అంగీకరిస్తాను. కాకపోతే అంత పవిత్రమైన స్థలంలో అంత పిరమిడ్ ఉంది, అంత పవిత్రమైన స్థలం అది. పత్రిజీ గారి శక్తి స్థలం అంటున్నాము, శక్తి ఉంది అంటున్నాము. మరి అలాంటి పవిత్రమైన ప్లేస్లో అలాంటి తప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్తున్నప్పుడు నిజంగానే పిఎస్ఎస్ఎం మూమెంట్ మన పెద్దవాళ్ళందరూ ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారండి? ఎవరైనా గమనిస్తున్నారా? వాడు ఎవరిని తీసుకొస్తున్నారు విల్లాకి, ఎవరితో ఎంజాయ్ చేస్తున్నాడు, అసలు విల్లాకి ఎవరెవరు వస్తున్నారు ఏమనంటే, నేను పెద్దవాళ్ళని అడిగానండి, పేర్లు ఎందుకు కానీ, కొంతమంది అక్కడ కర్తాల్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారంటే, మాధవి గారు కూడా రీసెంట్లీ మాట్లాడినప్పుడు ఒక ఆన్సర్ ఇచ్చారండి. ఏంటంటే, విల్లా అనేది పర్సనల్,
ఓకే. నువ్వు కడతాల్లో జరిగిన, పత్రిజీ శక్తిస్థల్ దగ్గర జరిగినా కూడా క్వెషన్ చెయ్యు. విల్లా అనేది పర్సనల్లు. వాళ్ళకి సొంత డబ్బులిచ్చి సొంత విల్లా కొనుక్కున్నారే అనుకుందామండి. కానీ అలాంటి పవిత్రమైన ప్లేస్ అండి. పిరమిడ్ ఉన్న శక్తిపాతం ఉన్న ప్లేస్‌లో, శివుని విగ్రహం ఉన్న పవిత్రమైన ప్లేస్‌లో, మన పత్రిజీ శక్తిస్థల్ ఉన్న పవిత్రమైన ప్లేస్‌లో, అంటే అది ఆ విల్లా కూడా పర్సనల్ అన్నారు కదా! అదే 2 విల్లాలు దాటితే మన పత్రిజీ గారు భౌతిక దేహం చాలించిన విల్లా ఉందండి. నేను నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు కడతాల్‌కి వెళ్ళినా ఆ విల్లాలోనే ఎక్కువగా నేను ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటా. పత్రిజీ గారి యొక్క ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటానండి. మరి అలాంటి విల్లాకి ఎంతోమంది వస్తూ చేస్తూ ఉంటారు. మరి అలాంటి విల్లాల పక్కనే వాడి విల్లా ఉన్నప్పుడు, అలాంటి విల్లాలో తప్పు జరుగుతుందని ప్రశ్నించినప్పుడు, అదంతా పర్సనల్ అని పెద్దవాళ్ళు, ద గ్రేట్ మాధవి అక్క, మీరందరూ ఏమని ఆన్సర్ ఇచ్చారంటే, పర్సనల్ విల్లా వాడేమైనా చేసుకోవచ్చు. దీనిని అందరూ తప్పు అని ఖండిస్తారు అండి. మీరొక్కళ్ళు రైట్ అని ఖండిస్తారేమో నాకు తెలీదు. ఇది చట్టరీత్యం కూడా మన స్పిరిచువల్ వైజ్‌గా మాట్లాడుకుంటే అది ఒక పవిత్రమైన ప్లేస్ అండి కడతాల్ అనేది. అలాంటి వాడి విల్లా ఉన్నది రెంట్‌కి ఇచ్చుకోవడానికి, అండ్ అలాగే అలాంటి టైంలో, ప్రోగ్రామ్స్ టైంలో, లేకపోతే ఫ్యామిలీస్ ఉండే ప్లేస్. అంతేగాని అమ్మాయిల్ని తెచ్చుకొని ఎంజాయ్ చేయడానికి కాదు కదండీ! సో, ఇప్పుడు అమ్మాయిల పేర్లు బయటపడడం ఎందుకని, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి ఉండొచ్చు, ఇష్టం లేకుండా ఉండొచ్చు, లేకపోతే వాడు ట్రాపింగ్ కూడా చేయొచ్చు. అదంతా నాకు తెలియని విషయం. బట్ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది. దీని మీద ఎంత యాక్షన్ తీసుకున్నారు? అది పవిత్రమైన స్థలం అంటున్నాం కదా మనం. పత్రిజీ గారి శక్తి స్థలం అంటున్నాంగా. పిరమిడ్ ఉండే పవిత్రమైన స్థలం అంటున్నాం కదా! అలాంటి ప్లేస్‌లో ఇలాంటివి జరగడం ఎంతవరకు కరెక్ట్? సో, ప్లీజ్ నేను చెప్పిన వీటన్నిటికీ కూడా నాకు సమాధానం ఇవ్వండి. నాకు ఫస్ట్ పాయింట్, నవకాంత్ అసలు పిఎంసి ఛానల్‌లోనే లేడు అనడానికి నాకు అదే చట్టపరంగా, అదే ట్రస్ట్ పీపుల్ అందరూ కూడా ఆమోదం చెందినట్టు, అది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కాబట్టి బయట నుంచి కూడా ఆ కంపెనీస్ అది ఆమోదం ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. అవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ రూపంలో చెప్పండి. మాటలు కాదు కావాల్సింది, ప్రూఫ్స్ కావాలి. నన్ను అందరూ ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా! మీరు ఇప్పుడు ప్రూఫ్స్ చూపించండి. నవకాంత్ లేడు అని ఖచ్చితంగా చూపించినప్పుడు నేను అప్పుడు పిఎంసి ఛానల్ గురించి మాట్లాడడం మానేస్తా. సో, ఇంకోటి ఏంటంటే, పిఎంసి ఛానల్ వాళ్ళు బయట ఛానల్‌కి వెళ్ళి ఒక అమ్మాయిని ఎంత విధంగా చిత్రహింసలుగా మాట్లాడారు అంటే, నిజంగా ఆ రోజు గనుక నేను సూసైడ్ చేసుకుని ఉంటే నా చావుకు వాళ్ళందరూ కారణమయ్యేవాళ్ళు. ఖచ్చితంగా కారణమయ్యేవాళ్ళు. నిజంగా పత్రిజీ గారు నన్ను కాపాడారు. ఒక ఆది వరలక్ష్మి గారు అనే ఒక రూపంలో. ఆవిడ గురించి నాకు తెలీదు. అంతకుముందు కూడా మేడం నేనెప్పుడు చూడలేదు, కలవలేదు. బట్ నాకు అనుకోకుండా ఆ టైంకి కాలొచ్చింది. నేను ఇట్లా మానసిక చెందినప్పుడు. సో, మళ్ళీ నేను ధ్యానం చేసుకుంటూ నేను సెట్ అయ్యాను. సో, అది వేరే విషయం. సో, ప్లీజ్ దయచేసి వీటన్నిటికీ కూడా నాకు ఇవ్వండి. ఇక్కడ ఎక్కడ కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అసత్య ఆరోపణలు ఎవరూ చేయట్లేదు. పిఎంసి ఛానల్‌లో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి బయటకొచ్చి చెప్తున్నాం. దయచేసి వీటన్నిటికీ నాకు సమాధానాలు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.